గురుకులాల్లో అన్ని గురుకులాల్లో ఆత్మహత్యలు 60 జరిగితే మంది ఆత్మహత్యలు జరిగినాయి. అడిగిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. దాన్ని ఈయన పరామర్శించడానికి వెళ్ళిన ఒక విద్యార్థి దగ్గరికి పోయి నువ్వు ఎందుకు చనిపోయావు, మాకేమో రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థి చనిపోగానే ఇది రేవంత్ రెడ్డి హత్యనని మేము అనడం లేదు. విద్యాలయాల్లో అటువంటి పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి? పేరెంట్స్కు అత్యున్నతమైనటువంటి విశ్వాసం కలిగించేటువంటి విద్యాలయాల పట్ల ఇవాళ ఎందుకు అపనమ్మకం పెరిగిపోతా ఉంది? దీన్ని బట్టి కదా మనం నిర్ధారణ చేసుకోవాల్సింది. దాని గురించి ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. 160 మంది విద్యార్థులు రకరకాల ఆత్మహత్యలు జరిగాయి కార్పొరేట్ విద్యాలయాల్లో రకరకాలుగా. అసలు తెలంగాణలో విద్య, నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందాలంటే విద్యకు ఏమేమి చర్యలు తీసుకోవాలనేటువంటి నువ్వు ఎక్కడైనా సజెస్ట్ చేసినావా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే తెలంగాణలో విద్యకు సంబంధించినటువంటి విషయాల మీద సమగ్రమైనటువంటి పరిశీలన జరగలేదు. ఈ రిపోర్ట్ అంతా కూడా కేవలం ఎవరో డిక్టేషన్ ఇస్తే ఆకునూరు మురళి రాసిందిగా ఉంది తప్ప ఆయన రాసిందిగా లేదు. మీరు చంద్రబాబుకు రేవంత్కు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని ఒక గాఢబంధంగా మార్చేటువంటి ప్రయత్నమే తప్ప ఈ రిపోర్టు అందులో ఏముంది? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇలా ఆకునూరు మురళి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ విద్య మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. గతంలో కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాన్ని ముందు కొనసాగించండి. మీరు పబ్లిక్ స్కూల్ పెడతామన్నారు, 100 పబ్లిక్ స్కూల్ పెడతామని చెప్పినారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా విధానం తెస్తామన్నారు. తర్వాత ఇవన్నీ తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి. స్కిల్ యూనివర్సిటీ అన్నారు, స్కిల్ యూనివర్సిటీ అన్నారు. అక్కడ న్యూ సిటీ, ఫోర్త్ బ్రదర్ సిటీ, ఫోర్త్ సిటీ అని తెస్తున్నారు కదా. అక్కడ కూడా మీరు విద్యాలయాలు స్థాపిస్తామని చెప్పారు. మంచిదే, ఎన్ని విద్యాలయాలు వస్తే అంత మంచిదే. కానీ ఆ విద్యాలయాలు నాణ్యమైనటువంటి విద్య వచ్చే విధంగా, తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితిని అందుకునే విధంగా మీరు అటువంటి స్కూళ్ళు తెస్తే నిజంగానే ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. కాబట్టి ఈ విద్యా విధానం మీద ఆకునూరు మురళి అక్కడేం చేసిండో ఆంధ్రప్రదేశ్లో మాకు తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణలో విద్య బాగుపడడానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేయాల్సి ఉంటే స్కూల్ సందర్శించి బ్లాక్ బోర్డులు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, గర్ల్స్కి అవసరమైనటువంటి వాష్రూమ్స్ ఉన్నాయా లేవా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, భవనాలు పెచ్చుబూడి ఎప్పుడు ఊలుతుందో అని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందే విధంగా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, భవనాలు సరిగ్గా ఉన్నాయా లేవా, విద్యార్థులకు పౌష్టికాహారం దొరుకుతుందా, ముఖ్యమంత్రి గారు విద్యాబోధన జరుగుతుందా లేదా,